నిజాన్ని నిర్భయంగా చెప్తాం కొందరి విషయంలో, నిజాన్ని నొక్కి దాచేస్తాం కొందరి విషయంలో. ఇది ప్రస్తుతం పత్రికల నైజం. జర్నలిజం అనేటటువంటిది పూర్తిగా ఏదో ఒక వాదానికి మద్దతుగా సాగుతున్నటువంటి కాలం. అన్ని వాదనలు అన్ని వాదాలు ప్రజలకి తెలియచేసి వాళ్ళని తేల్చుకోమనే రోజు నుంచి మారిపోతుంది. ఇప్పుడు విశాఖ ఉక్కుకి ప్యాకేజీతో ఊపిరి ఇది చూడగానే అద్భుతం అనిపించింది. 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నెస్లు అని ఇచ్చారు. 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ఎప్పుడో పనిచేస్తున్నాయి, కాస్త రిపేర్ వస్తే సరి చేస్తారు. కావాల్సింది ఏంటి? అది ఊపిరి పోసుకోవాలంటే 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఆపరేట్ కావాలి. అది కాకుండా సక్సెస్ ఎక్కడైపోయినట్టు, రోజుకి సగటున 13,485 టన్నులు ఉత్పత్తి అవుతుంది. మొన్న మధ్యన ఏదో రిపేర్లు వచ్చినాయి 2వ బ్లాస్ట్ దాంట్లో, అది సెటరైట్ చేశారు కాబట్టి ఇది నడుస్తుంది. అంతేగాని పాత సామర్థ్యానికి రాలేదే. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది చూడండి, 2024-25 డిసెంబర్ నాటికి 12,000 కోట్లకి సంస్థ అమ్మకాలు పరిమితమైంది. ఫలితంగా నష్టాలు 3,943 కోట్లకి చేరినాయి. ఈ ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది. అంటే 1,198 మంది ఉద్యోగుల్ని తీసేశారు, ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 1,200 మంది ఉద్యోగుల్ని తీసేయడం అంటే 1,200 కుటుంబాలు వీధిని పడ్డాయి. ఆ వార్త అసలు ఇంతవరకు రాయలే. పైగా అది తగ్గడం వల్ల సంస్థ ఏదో లాభాల్లో ఉందన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు.